నమస్కారం. ఇప్పుడు కూర్చున్న దగ్గరనే వీళ్ళకు అంటే కదలలేని పేషెంట్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకు ఏ విధంగా చేయాలి కొన్ని సింపుల్ చాలా తేలికైన వ్యాయామాలు ఒకసారి చేసి చూద్దాం. ఇవి 2 యోగా బ్రిక్స్ అనమాట. ఇటువైపు పెట్టాను. ఇప్పుడు అది ఒకటి తీసి నాకు తీసి 2 చేతులతో తీసేయాలి. ఇవ్వు ఇటువైపు, మళ్ళీ అది కూడా తీసి మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుపాడబెట్టు. ఇది కూడా తీసుకో, మళ్ళీ అక్కడ పెట్టేసి ఈ బరువులు మోయడం వల్ల కూడా మళ్ళీ తెచ్చి మళ్ళీ ఒక్కొక్కటి ఈ బరువులు మోయడం వల్ల వీళ్ళకు కూడా కాస్త బలంగా ఉన్నట్టు కొద్దిగా బరువు ఉండేటివి కూడా తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకో, అక్కడ ఇంకా వెనక్కి పెట్టు ఇక్కడ ఇటువైపు రావాలి. మళ్ళీ తీసుకో, మళ్ళీ ఇక్కడ మళ్ళీ తీసుకో, ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకో. మళ్ళీ తీసుకుపాడబెట్టు దాని మీద. ఇప్పుడు మళ్ళీ తీసుకురా, మళ్ళీ ఒక్కొక్కటి మళ్ళీ అట్లా మళ్ళీ ఒక్కొక్కటే పెట్టదు ఇక. ఇప్పుడు మళ్ళీ తీసుకుపాడబెట్టు. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇవే బ్రిక్స్ను ఇక్కడ ముందర పెట్టి ఒక్కొక్కటి తీసి ఇక్కడ పెట్టాలి, మళ్ళీ ఇంకొకటి తీసుకొని అక్కడ ఇవ్వాలి. అట్లా అర్థమైందా? ఒకటి తీసుకుపోయి అక్కడ పెట్టేసి ఆడ పైన దాని మీద స్టాండ్ మీద పెట్టి పైన చేయి మీద దాని మీద పెట్టి ఇప్పుడు ఇది తీసి ఇక్కడ ఇవ్వు. మళ్ళీ ఇప్పుడు అది తీసి ఆడబెట్టు, కింద పెట్టు, కింద ఇక్కడ నీ ముందర. మళ్ళీ ఇక్కడ నాకు తీసుకుపోయాడు ముందర పెట్టు, ముందర నీ ముందర పెట్టేస్తా. ఇప్పుడు మళ్ళీ పైకి, ఇప్పుడు మళ్ళీ ఒకటి తీసుకుపోయాడు పెట్టు అవతల. ఇప్పుడు అది తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. ఇప్పుడు అది తీసుకొని అక్కడ కింద పెట్టు, నీ ముందర పెట్టుకో. ఇప్పుడు ఈ బ్రిక్ తీసుకొని నీ ముందర పెట్టుకో పైకి. ఇప్పుడు మళ్ళీ బ్రిక్ తీసుకుపాడబెట్టి మళ్ళీ ఆ బ్రిక్ తీసుకొచ్చి ఇక్కడ నా చేతిలో పెట్టు. ఇప్పుడు ఆ బ్రిక్ తీసుకెళ్ళి ముందర పెట్టుకో. ఈ బ్రిక్ తీసుకుపోయి ముందర పెట్టేసి 2 చేతులతోనే తీసుకోవాలి. అట్లా 2 చేతులు పై. ఇది ఈ విధంగా. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఈ బ్రిక్ ఒకటి తీసుకో, పైకి లేపు, కంప్లీట్ పైకి లేపు, తీసి పెట్టు. ఇప్పుడు ఆ బ్రిక్ తీసుకో, పైకి లేపు, చేయి పైకి లేపు, పైకి అవతల పెట్టు, కింద కంప్లీట్గా కింద పెట్టి 2 చేతులతో పెట్టి. ఇప్పుడు మళ్ళీ ఈ బ్రిక్ తీసుకో, పైకి లేపు, కింద పెట్టు. మళ్ళీ ఆ బ్రిక్ తీసుకో, 2 చేతులతో పైకి లేపు, కింద పెట్టు. ఇప్పుడు మళ్ళీ పైకి లేపు, కింద పెట్టు, కింద పెట్టు. 2 చేతులతో. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి పైకి లేపు, అవతల కింద పెట్టేసి
ఇప్పుడు ఆ బ్రిక్నే తీసుకురా మళ్ళీ పైకి. ఒక్క నిమిషం అక్కడ. ఇప్పుడు ఈ బ్రిక్ తీసుకో, పైకి లేపు, పైకి లేపు, ఆ బ్రిక్ మీద పెట్టు. ఇప్పుడు ఆ బ్రిక్ తీసుకో, పైన ఉన్నది తీసుకో, పైకి లేపు. రెండు చేతులతో కింద పెట్టు, రెండు చేతులు కింద, రెండు చేతులతో కింద పెట్టాలి, కింద పెట్టాలి. అది తీసుకురా, పైకి లేపు, పైకి లేపు, కింద పెట్టు. మళ్ళీ ఇప్పుడు పైకి తీసుకురా, పైకి లేపు, ఒకటి రెండు చేతులు అది మళ్ళీ అవతల పెట్టు. ఇప్పుడు ఈ బ్రిక్ తీసుకెళ్ళి పైకి లేపు, అక్కడ పెట్టేసి. ఇది ఇలాంటిది సింపుల్ వీడియో. ఇలాంటివి కొన్ని వెయిట్స్, బాల్ కావచ్చు లేకపోతే బ్రిక్ కావచ్చు. బాల్ బ్రిక్ ఇంట్లో లేకపోయినా ఏదైనా బెడ్షీట్ ఫోల్డ్ చేసైనా బెడ్షీట్ తీసి ఇవతల పెట్టించడం, అటువైపు పెట్టించడం, ముందు పెట్టించడం, పైకి లేపడం చేయడం వల్ల చేతుల్లో కొద్దిగా భుజాల్లో కొద్దిగా బలంగా ఉంటాయి. ఇంకోటి ప్రతి కీలు కూడా ప్రతి జాయింట్ కూడా వాళ్ళకు మూవ్ ఉండాలి, అంటే కదిలిస్తూ ఉండాలి. కదిలించకుండా ఉంటే తొందరగా బిగుసుకుపోతాయి ఈ వయసు అయిపోయిన వాళ్ళకు కూడా. ఆ విధంగా చేయిస్తూ ఉండండి ఇంట్లో పెద్దవాళ్ళకు. అందరికీ నమస్కారం. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.